మనం డైలీ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తినాలో తెలియట్లేదా? అయితే నేను చెప్తాను వినండి. వెల్కమ్ టు అవర్ క్యాలీస్ డైరీస్ పార్ట్ 12. మనం డైలీ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తినాలి అంటే దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అది యూజ్ చేసి చెప్తాను, అర్థం చేసుకోండి. మన బాడీ వెయిట్ ఇంటూ ఒక యాక్టివిటీ లెవెల్ నెంబర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సెడెంటరీ పర్సన్ లైక్ డెస్క్ జాబ్ చేస్తూ వాకింగ్ చేస్తున్న వారు అయితే మీ బాడీ వెయిట్ ఇంటూ 3 మల్టిప్లై చేయండి. లేదు, మేము ఒక మోడరేట్ యాక్టివిటీ పర్సన్ లైక్ జిమ్కి వెళ్తాం, వాకింగ్ కూడా చేస్తామంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 4 మల్టిప్లై చేయండి. లేదు భయ్య, మేము లైక్ స్పోర్ట్స్ అథ్లెట్, జిమ్ చేస్తాం, స్పోర్ట్స్ కూడా ఆడతామంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 5 or 6 మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూసే మీరు కన్జ్యూమ్ చేయాల్సిన కార్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సెడెంటరీ పర్సన్ అనుకోండి, నా బాడీ వెయిట్ ఇంటూ 3 మల్టిప్లై చేశాను అంటే 70 × 3 ఈక్వల్ టు 210 grams. ఇది నేను కన్జ్యూమ్ చేయాల్సిన కార్బ్స్. అలానే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి ఫుల్గా తెలుసుకోవాలనుకుంటే క్యాప్షన్ చెక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, రేపటి వీడియోలో మనం కట్టింగ్ ఎలా చేయాలి, బల్కింగ్ ఎలా చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.